హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్ని కితకితలు సినిమాతో ఎంతో నవ్వించి ఆ పైన ఎన్నో సినిమాలు చేసిన యాక్ట్రెస్ గీతా సింగ్కి పుత్రవియోగం కలిగింది. ఈమె కుమారుడు ఒక ప్రమాదంలో మరణించడం జరిగింది. అయితే పెళ్లి కాని గీతా సింగ్ తన అన్న కొడుకుని తన కొడుకుగా పెంచుకుంటూ ఉండగా ఈ సంఘటన జరగడంతో ఎంతో ఆవేదనకు లోనయ్యారు. 2023 ఫిబ్రవరిలో ఇలా జరిగింది. అలాగే సింగర్ చిత్ర మేడం, ఈవిడ కూతురు నందన ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా తన వెంట తీసుకువెళుతుండే ఆ తల్లిదండ్రులు 11 ఏళ్ల వయసులో ఈ తమ ముద్దుల కూతురు ప్రాణాలు కోల్పోయి వారికి తీరని వేదన మిగిల్చింది. ఈ ఉదంతం తలుచుకుంటున్నప్పుడల్లా చిత్రగారి కంట నీరు కదులుతూ ఉంటుంది. ఇక ఇలాగే ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చిత్రం, జయం, నువ్వు నేను సినిమాల డైరెక్టర్ తేజ గారు కూడా చిన్న వయసులో ఉన్న తన బాబును కోల్పోయి దుఃఖంలో మునిగిపోయారు. ఈయన కుమారుడు కేవలం 3 ఏళ్ల వయసులో 2011లో ఒక జబ్బుతో బాధపడుతూ చనిపోయారు. ఇక సినిమాటోగ్రాఫర్గా పలు సినిమాలకు వర్క్ చేసిన ఎన్ శ్రీధర్ కుమారుడు తేజ కూడా చిన్న వయసులోనే మరణించడంతో ఆ తల్లిదండ్రులకి పుత్రవియోగ వేదన మిగిలింది. తేజ నార్ల మురారి సినిమాలో బాలనటుడిగా చేశారు. 1996లో పుట్టిన తేజ 2013లో మరణించడం జరిగింది. ఇక అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ కూడా కూతురు విద్య మరణంతో విలవిలలాడిపోయారు. విద్య చనిపోయే నాటికి 2 సంవత్సరాలు. ఆ పాప సోదరుడే ప్రస్తుత తమిళ స్టార్ హీరో విజయ్. ఇక బహుముఖ నటుడుగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్, ఈయన తను ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే బిడ్డ సిద్ధుని 5 ఏళ్ల ప్రాయంలో కోల్పోయారు. 2004లో ప్రమాదవశాత్తు ఆ బాబు చనిపోవడం జరిగింది. ఇక ఇలా బుడిబుడి నడకల ప్రాయంలోనే బిడ్డను కోల్పోయిన తండ్రిగా నందమూరి తారక రామారావు గారు కూడా ఉన్నారు. తన పెద్ద కుమారుడు రామకృష్ణ కేవలం 11 ఏళ్ల వయసులోనే విధికి బలైపోయి తల్లి బసవతారకమ్మకి, తండ్రి తారక రామారావుకి వేదనని మిగిల్చాడు. అలాగే రీసెంట్గా మరణించిన తమిళ స్టార్ కమెడియన్ వివేక్ కూడా తను ఉండగానే తన చిన్నారి బిడ్డ మరణం చూసి విలవిలలాడిపోవటం జరిగింది. వివేక్ కుమారుడు ప్రసన్న కుమార్ కేవలం 13 ఏళ్ల వయసులో 2015లో అనారోగ్య సమస్యతో మరణించడం జరిగింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.